బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోచారం ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం. భేటీలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోచారం ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం. భేటీలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోచారం ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం. భేటీలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, పోచారంతో సీఎం భేటీ అప్డేట్స్. దాదాపు 20 నిమిషాల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్తో భేటీ అవుతారు. ఈ భేటీ రాజకీయంగా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు పూర్తి స్థాయిలో సీఎం రాకతో ఈ ఏరియా అంతా కూడా, బంజారాహిల్స్ ఏరియా అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా వస్తున్నారు. ఎలాంటి పొలిటికల్ డెవలప్మెంట్ ఉంటుందనేటువంటి అంశం పైన మాత్రం ఒకంత చర్చ జరుగుతుంది. మరి సీఎం రేవంత్ నేరుగా ఈయన దగ్గరికి రావడం ఎందుకు వచ్చారు అనేటువంటి దానిపైన ప్రస్తుతానికైతే ఒక సస్పెన్స్ అయితే ఉంది. మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పార్టీలోకి ఆహ్వానించడానికే వచ్చారనేది కూడా ఒకంత రాజకీయంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోచారం శ్రీనివాస్ ఆయన సీనియర్ లీడర్గా ఆయన ఉన్నారు, లాయలిస్ట్గా ఉన్నారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మంత్రిగా పనిచేస్తారు. ఆ తర్వాత 2014 బీఆర్ఎస్ తొలి క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తారు. అనంతరం ఆయన స్పీకర్గా కూడా పనిచేసినటువంటి రికార్డు ఆయనకు ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం, అసెంబ్లీ ఎన్నికలు బయటకు వచ్చిన తర్వాత, ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అప్పటి నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నటువంటి వార్త మనం చూసినాం. కొంతమంది నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, వాళ్ళందరినీ కూడా వాళ్ళు కలిశారు, అభివృద్ధి కోసం కలిసామనేటువంటి మాటలను అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ, ఖండిస్తున్నప్పటికీ కూడా అలా ఖండించినటువంటి వాళ్ళు కూడా పార్టీ మారినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందులో భాగంగానే కడియం శ్రీహరి కావచ్చు, కడియం శ్రీహరి కడియం కావ్య కోసం ఆయన పార్టీ మారినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. ఆ రకంగా ఒకనొక స్టేజ్లో పొలిటికల్ డెవలప్మెంట్ ఈ రకంగా టర్న్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. మరి పోచారం ఏం మాట్లాడబోతున్నారు? రేవంత్ భేటీకి సంబంధించి ఆయన బయటికి వచ్చి ఏదైనా మాట్లాడతారా? రేవంత్తో పాటు పొంగులేటి కూడా లోపల ఉన్నారు. దాదాపు 20 నిమిషాల నుంచి కూడా ఈ భేటీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా ప్రచారం ఉంది. అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక ప్రచారం కూడా ఉంది. లీడర్లు కూడా అదే బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ఆకర్ష్ అనేటువంటి ఆపరేషన్ నడుస్తోంది. ఈ రకంగానే చాలామంది సీనియర్ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి లీడర్లను అందరినీ కూడా చేర్చుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, చాలామంది టచ్లో ఉన్నారనేటువంటి వార్త కావచ్చు, అదంతా కూడా అంతర్గతంగా పార్టీలో ఇప్పటివరకే డిస్కషన్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైతే పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కూడా చాలామంది అసంతృప్తిగా ఉండే, టికెట్ ఆశించిన వాళ్ళు, తర్వాత భంగపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఆ రకంగా అసంతృప్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పార్లమెంట్ ఫలితాల తర్వాత మేజర్ డెవలప్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా పార్టీలు మారుతారు అనేటువంటి చర్చ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు రాజకీయంగా జోరుగా సాగినటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. సో దాంట్లో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్ చూస్తే దాని ప్రకారం మనకు కనిపిస్తోంది. సో మరి బయటికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు? ఇప్పటికే ఆయన బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి చాలాసార్లు పోటీ చేశారు. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లీడర్లంతా కూడా బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్లంతా కూడా ఎవరో ఒక సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో దుబ్బాక నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుంత లక్ష్మారెడ్డి కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించినటువంటి చింతా ప్రభాకర్, అదేవిధంగా చాలామంది కూడా టచ్లో ఉన్నారనేటువంటి చర్చ మొదటి నుంచి కూడా పార్టీలో ఉంది. కాబట్టి ఆ చర్చకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ ఒక్క లీడర్ కూడా బయటికి వెళ్లకుండా నేరుగా
బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ఏ వాళ్ళతో చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు, అంతర్గతంగా మాట్లాడారు. అటు ఫామ్ హౌస్కి పిలిపించుకొని ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎప్పుడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా అసంతృప్తికి సంబంధించినటువంటి నేతలంతా కూడా తమ గలం వినిపించినటువంటి సిచ్యువేషన్స్లో కూడా నేరుగా కేసీఆర్ఏ వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా ఖరారైపోయింది. పోచారం పార్టీ మారబోతున్నారు, ఆహ్వానించడానికే సీఎం హోదాలో నేరుగా రేవంత్ రెడ్డి వచ్చారనేటువంటి సమాచారం అయితే దాదాపు ఖరారైపోయింది. దానికి సంబంధించే బయటికి వచ్చిన తర్వాత అఫీషియల్ నోటా లేదంటే అఫీషియల్గా మాట్లాడతారా అనేటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మీడియా అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతానికైతే ఒకవేళ ఆహ్వానించడానికే రేవంత్ రెడ్డి వస్తే కనుక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపే అని చెప్పాలి. ఎందుకంటే మొన్ననే కేకే సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్కి నేను లాయల్టీగా ఉన్నాను, అప్పట్లో ఉద్యమం సమయంలో పార్టీ మారింది వాస్తవం అనేటువంటి విషయాలు ఆయన చెప్పారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో సీనియర్లంతా కూడా పార్టీ వీడడంతో మరి నెక్స్ట్ బీఆర్ఎస్ కార్యాచరణ ఏముండబోతుంది అనేటువంటి విషయాలపైన మాత్రం ఒక ఇంత పొలిటికల్ ఇంట్రెస్ట్ అయితే నెలకొంది.